అందరికీ నమస్కారం. శ్రీ మాస్టర్ సివివి గారి యోగ విషయాల గురించి వారు వ్రాసి ఉంచినటువంటి రచనలే కాకుండా వారు భౌతికంగా ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా వారితో పాటుగా సాధనలో ఉన్నటువంటి కొంతమంది ఫస్ట్ గ్రూప్ మీడియంలో రాసుకున్న డైరీలను కూడా మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఈ ఫస్ట్ గ్రూప్ మీడియంలు చాలా నిశ్శబ్దంగా శ్రీ మాస్టర్ సివివి గారి దేహంలో జరిగేటువంటి మార్పులకి, యోగ వ్యవస్థ నిర్మాణానికి కూడా చేయూతనిచ్చినటువంటి చాలా ఉన్నతమైనటువంటి జీవరూపాలు. వీళ్ళెవరు కూడా ప్రచారంలో ఉండరు. వాళ్ళంతా కూడా 1910కి ముందు కానీ తర్వాత 1-2 సంవత్సరాల్లో కానీ చేరి ఉన్నటువంటి వాళ్ళు. మాస్టర్ గారు భౌతికంగా లేనప్పుడు కూడా అందులో అతి ముఖ్యమైన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా నిశ్శబ్దంగా ఉండిపోయినారు. ఇప్పుడు ప్రచారంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఫస్ట్ గ్రూప్ సభ్యులు కాదు. సరే, అది అలా ఉంచితే సిఆర్ శ్రీనివాస్ అయ్యర్ అనేటువంటి ఒక ఫస్ట్ గ్రూప్ మీడియం ఒక ఆయన చాలా ఉన్నతమైనటువంటి సాధనలు చాలా తీవ్రంగా చేశారు అనే విషయాన్ని గతంలోనే మనం ప్రస్తావించుకున్నాం. ఆయన ఒక డైరీ రాసుకున్నారు. ఆ డైరీ 1912 నుంచి 1914 దాకా బహుశా ఆయన రాసుకున్న విషయాలని మాస్టర్ గారు భౌతికంగా వెళ్ళిపోయిన తరువాత ఆ తమిళ డైరీని ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మీడియం ఒక ఆయన కాపీ చేయించుకొని అందులోని విషయాలని చాలామందికి ఆయన చెబుతూ ఉండేవారు. అలాంటి సిఆర్ఎస్ గారి డైరీలో రాసుకున్నటువంటి కొన్ని విషయాలు మాస్టర్ సివివి గారు వారి స్వదస్తూరితో రాసి ఉంచినటువంటి టీ కోర్సులో కూడా అవి కనిపించడం వలన సిఆర్ఎస్ గారు రాసుకున్నటువంటి కొన్ని విషయాలని మనం ప్రామాణికంగా భావించడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయంగా ఏంటంటే, స్వయం ప్రకాశం ఏర్పడటం అంటే ఏమిటి అంటే తనలోంచి అన్ని వ్యక్తీకరింపబడటం. ఈ స్వయం ప్రకాశం అనేటువంటిది ఒక జీవరూపంలో ఏర్పడటం అంటే ఏమిటనేది డిసెంబర్ 5, 1912లో శ్రీ మాస్టర్ సివివి గారు చెప్పినట్లుగా సిఆర్ శ్రీనివాస్ అయ్యర్ గారు తన డైరీలో రాసుకున్నారు, తమిళంలో రాసుకున్నారు. ఆ సందర్భంలోనే మాస్టర్ సివివి గారు ఈ యోగ మార్గంలో ఈ యోగ వ్యవస్థ 2 స్ట్రీమ్స్గా పనిచేసింది, 2 పాయలుగా పనిచేసింది. ఒకటి ఎంటీఏ, మాస్టర్, మీడియంస్. ఇది ఒక స్ట్రీమ్, ఒక టీం అనుకోవాలి, ఒక పాయగా ఉంది ఇది. ఇంకొకటి 1 పాయింట్ ఎంటీఏ మాస్టర్ సివివి. ఇది ప్రధానమైనటువంటి స్ట్రీమ్. ఈ స్ట్రీమ్స్ యొక్క చర్యల్లో భాగంగా ఎంటీఏ యాక్టివిటీ పాయింట్ అనే ఒకదాన్ని చూపించారని, అలాగే ఈ యాక్టివిటీ పాయింట్లో భాగంగా హెడ్, హార్ట్, కుండలిని ఈ 3తో కూడినటువంటి సొల్యూషన్ను కూడా చూపించారు అనేటువంటి విషయాన్ని ఆ రోజున రాసి ఉన్నారు డైరీలో. అయితే ఈ హెడ్, హార్ట్, కుండలిని అనేటువంటి సొల్యూషన్ పనిచేసినది శ్రీ మాస్టర్ సివివి గారి దేహంలో 1 పాయింట్ ఎంటీఏ మాస్టర్ అనేటువంటి స్ట్రీమ్లో, ఆ టీంలో మాత్రమే ఇది పనిచేసింది. మీడియంలో జరిగినటువంటిది చాలా స్వల్పమైనటువంటి పరిమితమైనటువంటి వర్క్. ఆ విషయం మనం యోగ సాహిత్యంలో చూస్తే మనకి అర్థమవుతుంది. మీడియంలు ఎవరు కూడా దరిదాపుల్లో కూడా అభివృద్ధి చెందలేక చాలా తక్కువ స్థాయిలోనే వారంతా ఉండిపోయినారు.
ఒకరిద్దరు తప్ప. ఒకరిద్దరు కూడా కొద్దిగా వి వి రామచంద్రయ్యర్, సి రాధాకృష్ణ పిళ్ళై వీరిరువురు చాలా ఉన్నతంగా ఉండిపోయినారు. వారితో పాటుగా అభివృద్ధి పరచబడినటువంటి మాస్టర్ గారి కుమారుడైనటువంటి సివివి అంటే సి వెంకట్రావు గారు బాగా ఉన్నతిని పొందిన చివరిలో ఆయనలో ఈ యోగ ప్రభావం చాలా క్షీణించింది అని చెప్పి మాస్టర్ గారు రాసుకున్నారు. సిఆర్ రాధాకృష్ణ పిళ్ళై గారు ఆయన మాస్టర్ గారు భౌతికంగా ఉన్నప్పుడు వెళ్ళిపోవడం జరిగింది. ఇక మిగిలిన వారు వి రామచంద్ర అయ్యర్. ఈయన చాలా ఉన్నతమైనటువంటి స్థాయిని అందుకున్నారు. మాస్టర్ గారు భౌతికంగా వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఎక్కడా కూడా ఎవరికి ఇనిషియేషన్లు ఇవ్వటం, శిష్యులను చేర్చుకోవటం, గ్రూప్ ప్రేయర్లు పెట్టి చేయించటం, మే కాల్స్, డిసెంబర్ కాల్స్ పిలవటం, కాంగ్రిగేషన్లు ఏర్పాటు చేయటం, కూర్చోబెట్టి కోర్సులు చేయించటం, ఇటువంటి అప్రామాణికమైనటువంటి పనులు ఆయన ఎక్కడ కూడా చేయలేదు. ఆయన ఏం చేశారు, ఎక్కడ ఉన్నారనే విషయం కూడా ఎవరికి తెలియదు. ఉన్నతమైనటువంటి వాళ్ళు అలా గుప్తంగానే ఉంటారు, గుప్తంగా ఉండవలసినటువంటి యోగం. ఇక అసలు విషయానికి వస్తే ఇలా రెండు స్ట్రీములు పనిచేసిన సందర్భంలో మాస్టర్ గారిలో పనిచేసినటువంటి ఉన్నతమైనటువంటి ప్రక్రియలని ప్రస్తావిస్తూ ఒక ప్రశ్న వేసి దానికి సమాధానం కూడా శ్రీ మాస్టర్ సివివి గారే ఇచ్చారు. తమిళంలో ఏం రాశారంటే, స్వయం ప్రకాశం நாம் காட்ட வேண்டும் எதை முப்பான்மை குணத்தை அதற்கு ஏற்பட்டிருக்கிற தடை விளக்க வேணும் ஏற்படப்பட்டது ముప్పాన్మై కాటాల్ ఇదినాల్ కారణం అరియవిడాదు. నాకు తెలిసిన అర్థమైనటువంటి తమిళానికి తెలుగులో స్వయం ప్రకాశం అంటే మనం చూపించాల్సింది దేన్ని ప్రదర్శించాలి. దేన్ని ప్రదర్శించాలంటే త్రిగుణాత్మకమైన గుణాన్ని ముప్పాన్మై గుణత్తై. అయితే ఆ ప్రదర్శించడం ఎలా జరగాలి? దానికి ఏర్పడి ఉన్నటువంటి అడ్డంకిని తొలగించి ప్రదర్శించాలి. అంటే ఈ త్రిగుణాత్మకమైన గుణం ప్రదర్శన, ఆ గుణాల ప్రభావం వికసించి జీవరూపంలో కనిపిస్తూ అనేది ఒక అడ్డంకితో జరుగుతుంది. కాబట్టి అదర్కు ఏర్పట్టి ఇరుక్కుర తడై విలక్క వేణం, దాన్ని తొలగించాలి, ఆ అడ్డంకిని తొలగించి వేయాలి ఈ స్వయం ప్రకాశం అనేటువంటిది జరిగినప్పుడు. ఎందుకంటే ఇలా ఏర్పరచబడినటువంటి సృష్టిలో ప్రదర్శితమవుతున్నటువంటి త్రిగుణాలలో అది ఆ పరిమితితో కూడిన ప్రదర్శన మాత్రమే అవటం వల్ల ఆ త్రిగుణాలకు ఉన్నటువంటి అసలైనటువంటి నాణ్యత జీవరూపంలో వ్యక్తీకృతం అవటం లేదు. ఇక్కడ త్రిగుణాలు అంటే అందరూ చెప్పుకున్నవే సత్వ, రజో, తమో గుణాలు అనే విషయం అందరికీ తెలుసు. శ్రీ మాస్టర్ సివివి గారి యోగ ప్రక్రియ అంతా కూడా కుండలిని శక్తి ఆలంబనగా జరిగింది. అలాగే అపరిమితమైనటువంటి యోగ శక్తిని వారు ఈ సృష్టిలో ప్రవేశపెట్టి తద్వారా చాలా ప్రక్రియలు చేయించుకున్నారు. ఈ కుండలిని శక్తి ఆలంబనగా శ్రీ మాస్టర్ సివివి గారు చేసినటువంటి ప్రయోగాల్లో ఇప్పటి వరకు కుండలినిలో 3 విధాలైనటువంటి వ్యక్తీకరణలు పూర్తయి ఈ కుండలినికి అంటే విశ్వ కుండలినికి ఒక 4వ గతి ఏర్పడుతూ సృష్టిలో అది వ్యక్తీకృతమవుతున్నటువంటి ప్రస్తుత కాలంలో ఈ మొదటి 3 గతులలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు కూడా తెలుసుకోవాలి అని శ్రీ మాస్టర్ సివివి గారు నిర్ణయించారు. ఇలా ఈ 3 దశలలో కుండలిని యొక్క 3 వ్యక్తీకరణలలో భాగంగా ఏర్పడి ఉన్నటువంటి సత్వ, రజో, తమో గుణాలు కూడా బాహ్యంలో వ్యక్తమైనాయి. కాబట్టి జీవరూపంలో అలా బాహ్యంలో వ్యక్తమైనటువంటి ఈ గుణాలకి సంబంధించిన అంశాలని వారు రాసినటువంటి టీ కోర్స్ అనేటువంటి వివరణలో వీటిని క్రియాపాలి అని చెప్పి వారు చెప్పారు. సత్వ, రజో, తమో గుణాలు వాటి యొక్క అంశాలుగా సృష్టిలో
వ్యక్తమైనటువంటి భావనల యొక్క సమాహారాన్ని క్రియాపాలిగా వారు పిలిచారు. ప్రస్తుతం ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి నాణ్యతల్లో ఈ 3 గుణాల ప్రకాశం కూడా మసకబారి ఉంటుంది. అంటే వాటిలో ఉన్నటువంటి స్వచ్ఛత సృష్టిలో ఏర్పడినటువంటి జీవరూపాల్లో ఆ స్వచ్ఛత ఏర్పడకుండా ఒక అడ్డంకి అనేది ఏర్పడి ఉంది. అటువంటి అడ్డంకి అనేది లేకుండా శ్రీ మాస్టర్ సివివి గారిలో ఈ త్రిగుణాల యొక్క స్వచ్ఛత అంతర్గతంగా వ్యక్తం అవటమే వారిలో జరిగినటువంటి స్వయం ప్రకాశము అనేటువంటి అర్థంలో వారు డిసెంబర్ 5, 1912న చెప్పారు. అయితే ఈ 3 గుణాలు లేకుండా జీవ సృష్టి అనేది ఉండదు. సాధారణంగా వ్యవహారికంలో రజోతమో గుణాలు ఉండకూడదు అన్నట్లుగా మనం చెప్తుంటారు. అయితే రజోతమో గుణాలు కాదు, అవి లేకుండా సృష్టి ఉండదు. ప్రాచీన శాస్త్రాల ప్రకారంగా కూడా వీటిల్లో స్వచ్ఛత అనేది అవసరమైనటువంటి విషయం చెప్పడం జరిగింది. అయితే ఈ సత్వగుణాలలో ఉండేటువంటి స్వచ్ఛత, ఆ స్వచ్ఛతకి అడ్డం పడేది ఏమిటి అంటే జ్ఞానాహంకారం. నేను మంచివాడిని, చాలా గొప్పవాడిని అనేటువంటి, నాలో ఎంతో మంచితనం ఉన్నది అనేటువంటి అహంకారం. ఆ స్వచ్ఛతకి అటువంటి అడ్డంకి అంటే మంచితనం కలిగి ఉన్నాను అనేటువంటి అహంకారం కూడా ఉండనటువంటి స్థితిలో కనుక ఉంటే సంపూర్ణమైనటువంటి స్పష్టత, అత్యంత సామరస్యమైనటువంటి భావన ఆ జీవరూపంలో ఈ సత్వగుణం అనేది ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అలాగే రజోగుణంకి ఉన్నటువంటి స్వచ్ఛతకి అడ్డం పడేవి ఏమిటి? ఆ స్వచ్ఛత వ్యక్తీకరణ చెందకుండా అడ్డం పడేవి ఏమిటి అంటే విపరీతమైన కోరికలు, ఫలాసక్తి, వాటి కోసం విపరీతంగా శ్రమపడుతూ ఉంటుంది జీవరూపం. అలా కాకుండా స్వచ్ఛమైనటువంటి రజోగుణం కనుక ఉంటే చాలా ఉన్నతమైనటువంటి సంకల్ప శక్తి కలిగి ఉంటుంది. చాలా సృజనాత్మకమైనటువంటి కార్యశక్తి కలిగి ఉండటం అనేది రజోగుణంలో స్వచ్ఛతతో కూడిన రజోగుణం ఉన్నటువంటి జీవరూపాల్లో ఏర్పడేటువంటి లక్షణాలు. ఇక తమో గుణం, ఈ తమో గుణానికి ఉన్నటువంటి స్వచ్ఛతకి అడ్డం పడేది ఏమిటి జీవరూపంలో అంటే అందరికీ తెలిసిందే మోహం, నిర్లక్ష్యం, సోమరితనం, అజ్ఞానం, చెప్పడానికి వీల్లేదు. స్తబ్దతతో కూడినటువంటి స్థిరత్వం. ఒక స్టేబుల్గా ఉంటుంది కానీ దాంట్లో ఎటువంటి చైతన్యం అనేది ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది. అదే కనుక స్వచ్ఛమైనటువంటి తమోగుణం ఉంటే ఒక మూర్ఖత్వం లేనటువంటి రూపం ఉంటుంది. ఆ రూపంలో అటువంటి స్థిరత్వం ఉంటుంది. ఆ సామర్థ్యం ఎటువంటిదంటే దాంట్లో చాలా విశ్రాంతితో కూడినటువంటి సామర్థ్యం ఉంటుంది. అంటే ఆ సామర్థ్యాన్ని ఉపయోగించినప్పుడు కూడా అలసిపోవటం అనేది, విపరీతంగా శ్రమపడే అటువంటి లక్షణాలు ఉండవు స్వచ్ఛమైనటువంటి తమోగుణం ఉంటాయి. కాబట్టి ఈ 3 గుణాలు కూడా ఉంటాయి. అట్లా స్వచ్ఛతతో కూడినటువంటి క్రియాపాలి, ఈ క్రియాపాలి యొక్క గుణ ప్రదర్శనే స్వయం ప్రకాశం అని శ్రీ మాస్టర్ సివివి గారు చెప్పిన దాంట్లో ఉంది. ఇది ఎవరిలో సాధ్యమైంది అంటే ఒక్క శ్రీ మాస్టర్ సివివి గారిలో మాత్రమే సాధ్యమైంది. మీడియం లెవెల్కి ఆ స్థాయి లేదు. ఎందుకంటే సృష్టిలో అత్యున్నత స్థాయిలో ఆవిష్కృతమైనటువంటి జీవరూపం ఏదైనా ఉంది అంటే అది శ్రీ మాస్టర్ సివివి గారి భౌతిక దేహం మాత్రమే. ఇలా చాలా చిన్న చిన్న విషయాలుగా మనం భావించేటువంటి అనేకం ఉంటాయి, అనేక విషయాలు. వాటి వెనకాల చాలా నిర్దిష్టమైన నిర్వచనాలు, స్పష్టతతో కూడినటువంటివి వారి స్వీయ వివరణల్లో గనక మనం చూస్తే ఎంత మహోన్నతమైనటువంటి స్థాయి కలిగిన వారు శ్రీ మాస్టర్ సివివి గారని చూచాయిగా అయినా తెలుసుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుంది. వారు రాసించినవి లేదా ఫస్ట్ గ్రూప్లో అతి ప్రధానమైనటువంటి 2-3 రాసి ఉంచినటువంటి ఈ యోగ విషయాల రచనలే మనకి ప్రామాణికాలు. ఈ మార్గంలో మాస్టర్ అంటే మాస్టర్ సివివి గారు ఒక్కరు మాత్రమే.
శ్రీ మాస్టర్ సివివి గారిని తప్ప ఇతరులని మాస్టర్లుగా పిలవడం లేదా పిలిపించుకోవడం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ త్రిగుణాలు. వీటిల్లో స్వచ్ఛత అనేది ఏమాత్రం కూడా లేని వాళ్ళు చేసేటువంటి పని అని ఇప్పటికే మనకు అర్థమవుతుంది. అటువంటి అహంకారపూరితమైనటువంటి ప్రవర్తనలు సరికాదు. ఇతరులెవ్వరిని మాస్టర్‌గా ఈ మార్గంలో పిలవరాదు. పై విషయాలు గమనించండి. ఒరిజినల్స్ చూడండి. నమస్కారం.